హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మన స్టూడెంట్స్ కసబ్ సినిమాని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంట్లో రకరకాల ఎఫెక్ట్స్ కానీ, క్రౌడ్ కానీ, బిట్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ వాయిస్ ఇప్పుడు మీరు చూస్తారు. ప్లీజ్ వాచ్. దా రండి. ఎక్కడ ఆగింది? నెక్స్ట్ రైట్ తీసుకో. రైట్ 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 నువ్వు చేయను. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇక్కడ ప్లే చేయండి. ఇంకా రైట్, ఇంకా 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 అది అయిపోయింది. ఆ పిల్లలు ప్లే చేయండి. అక్కడ పిల్లలు ఉన్నారా? మేడం వెళ్ళండి, కూర్చొని శబ్దాలు చేయకండి. వెళ్ళండి మేడం, మీరు కూడా లేడీస్ అందరూ వెళ్ళండి. కూర్చొని ఎక్కువ కాన్సన్ట్రేట్. రెడీయా? అర్థమైంది కదా? ఒకసారి ట్రయల్ ప్రాక్టీస్. వాల్స్కి ఎవరు ఆనుకోకండి ప్లీజ్, అది ఊడిపోతాను. ఓకేనా? గట్టిగా వాయిస్ త్రో చేయాలి. ఎవరు? అది టేక్లోనే ఉంది కదా, నువ్వు వచ్చాయి కదా. ఒకసారి పిల్లలు క్రౌడ్ ప్రాక్టీస్. రెడీ? మీకు తెలుసుగా మీ సారీ ఎక్కడ జరిగా ముందు జరిగి రెడీ. ఎట్లా ప్రాక్టీస్ ఇంట్లో మీరు ఎట్లా ఆడుకుంటారు? రెడీ? మీకు అందరికి ఐడియా ఉంది కదా, కొద్దిగా మీరు ఇట్రండి. రెడీ? 1 2 3 టేక్. మీరు చెప్పండి. మీ వాయిస్ వద్దు, ఈ పిల్లల వాయిస్ కావాలి, చిన్న పిల్లల వాయిస్. టేక్ 1 2 3 టేక్. ఆగండి, ఇక్కడ ఏమంటే వాయిస్ డల్గా వస్తుంది, నాకు షార్ప్గా కావాలి వాయిస్. టేక్. వాళ్ళు ఇంగ్లీష్ పిల్లలు, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకేనా? రెడీ? 1 2 3 టేక్. Come fast. Hey, come on, catch me. Come fast. Come on, catch me. Come on, catch me. Come on, let's catch me. Play with me. Come on, catch me. Hey, come on. ఫస్ట్ పిల్లలు దూరంగా ఆడుకుంటున్నప్పుడు లైట్ గా తీసుకోండి, కనపడుతున్నప్పుడు ఇంకా హై ఎక్కువ తీసుకోండి వాయిస్. సిగ్గుపడకండి మేడం, మీ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, మీరు ఇంకా చెప్పాలి. ఓకేనా? అర్థమవుతుందిగా? రెడీ మేడం? రెడీయా త్రివేణి గారు? ఫస్ట్ దూరంగా ఉన్నప్పుడు కొద్దిగా లైట్ వేవ్ లో ఉంచండి, స్క్రీన్ వాళ్ళ మీద పడ్డప్పుడు గట్టిగా ఇంకా చెప్పండి. టేక్. Hey, come on, catch me. Come on. సెకండ్ వేవ్ హైలైట్ అవ్వట్లేదు, ఫస్ట్ వేవ్ కంటే ఇంకా గట్టిగా కావాలి వాయిస్. టేక్. అక్కడ స్క్రీన్ మీద పిల్లలు ఫస్ట్ ఇగోండి, కనపడినప్పుడు ఏ ప్లీజ్ 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 అని అదే స్క్రీన్ మీద కనపడినప్పుడు ఏ అట్లా ఉండాలి వాయిస్. టేక్. Hey, come on, catch me. Come on, catch me. సెకండ్ వేవ్ ఇంకా హైలైట్ కావాలి, గట్టిగా రావాలి. ఓకేనా? సెకండ్ వేవ్ ఇంకా గట్టిగా కావాలి. టేక్. Hey, come on, catch me. Hey, come on, catch me. Hey, come on. ఓకే. నెక్స్ట్ కొంతమంది బయటకు రండి. నెక్స్ట్ ఒక నర్సు బ్యాచ్ అంతా నడుచుకుంటూ పోతుంది అక్కడ కనపడదు. ఫీమేల్ నర్సెస్ పోతా ఉన్నారు. లెఫ్ట్ 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 లెఫ్ట్. రైట్ రండి, అట్లా రండి రండి రైట్ రండి 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 రండి.
అక్కడ వెరిఫికేషన్ అక్కడ నర్సెస్ నడుచుకుంటూ వెళ్తా ఉంటారు, ఎయిర్ హోస్టర్స్ సంథింగ్. ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడాలి. ఏం మాట్లాడుతారు చూసుకుంటాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారా? బ్యాక్ కనిపిస్తుందా? మీ ఫ్రెండ్ చూడకండి బ్యాక్. అక్కడ వాయిస్ ఏముండదు, మీరే చెప్పాలి. చెప్పండి చెప్పండి ఏదో ఒకటి. అక్కడ చూడండి, చూసుకోండి, వాళ్ళు మాట్లాడండి. మీరు మాట్లాడుకుంటే నాకు ఏమనిపిస్తుంది? రెడీ 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 గట్టిగా మాట్లాడండి. హిందీ ఆర్ ఇంగ్లీష్? దాని కొద్దిగా గట్టిగా మాట్లాడు. రెండు వెళ్ళండి వెళ్ళండి గట్టిగా. వాయిస్ హై కావాలి నాకు. మీలో మీరు చెప్పుకుంటే గట్టిగా ఉండాలి వాయిస్లు. ఇంకా ముందర గట్టిగా చెప్పాల్సి వస్తుంది. How was your day today? Oh, it's fantastic. It's very hectic today actually. अच्छा है. అక్కడ ఇద్దరు మెయిల్ కూడా పోతున్నారు, శశి అండ్ నవీన్. వెళ్ళు. ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీ. శశి వెళ్ళు. మీరు బయటకు రండి. మీరు కింద చూసుకున్నా తగ్గుతుంది తెచ్చుకోవచ్చు. ఇద్దరు జెంట్స్ వెళ్తున్నారు చూసారా? వాళ్ళు కూడా పైలట్స్ ఏమో. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. రెడీ చెక్. Yeah. Our next flight very interesting. శశి వాయిస్ వినిపించట్లా. చూస్తున్నాను సార్. ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం ఎలా ఉన్నా కూడా హే హౌ ఆర్ యు అన్నప్పుడు హే ఐ యామ్ ఫైన్ నెక్స్ట్ రా Hey, next అట్లా రావాలి. ఓకే, లేదంటే వాయిస్ ఇక్కడ ఉంటే అది సెట్ అవ్వదు. Okay. రెడీ? దీని శశి సినిమాలో క్రౌడ్ అంటాం. Okay, sir. సినిమాలో క్రౌడ్ ఇలా తీసుకుంటారు. ప్రతి ఆర్టిస్ట్ కూడా క్రౌడ్ నుంచే పైకి ఎదుగుతారు. నేను కూడా లెజెండ్ సినిమాకి క్రౌడ్ నుంచే వచ్చాను. ఆ తర్వాతనే కొంతమంది హీరోస్ కూడా అక్కడ చెప్పారు. రెడీ టేక్. My last journey was interesting అని నేను చెప్తాను. Yeah, even I felt the Hey, same. my last journey was very interesting. Yeah, even I felt the same. ఏ శశి వాయిస్ వినిపిస్తలే నేను. Okay. Smooth గా వస్తుంది. అగో ఫస్ట్ అమ్మాయి కనపడప్పుడు స్టార్ట్ చేసేయండి. Okay, sir. Ready. శశి వాయిస్ వినిపించలే. Okay, sir. టేక్. Sir, my last journey was very interesting. Yeah, it's very interesting actually. శశి ఎందుకు వాయిస్ వినిపిస్తలే? నువ్వు అటే అవునా? మైక్ దగ్గరికి ఫస్ట్ శశి నువ్వే స్టార్ట్ చేయి. Okay. ఇక్కడ 28:51 మినిట్స్ స్టార్ట్ చేయండి. టేక్. టేక్. My last journey was very interesting, you know. Wow, super, very nice. ఓకే, మీరు సిక్కేమద్దు. నేను తర్వాత ఇస్తాను. ఓన్లీ ప్రాక్టీస్. వీడియోస్ తర్వాత పోనీ. ఆ అమ్మాయి ఏమంటారు చూడండి. ఈ అమ్మాయి ఆపండి. ఆ శశి ఆ తెల్లతనికి ఏదో ఒకటి సింగ్ చెయ్యి. నువ్వు అక్కడ అమ్మాయి వెళ్ళు డాడీ అని వెళ్ళాలి. అది తీసుకుని చిన్న అమ్మాయిని దీపికా మేడం ఎవరో చెప్పించండి. అంకుల్ కాదు, వాళ్ళ డాడీ. మీ ఇంట్లో మీరు ఎట్లా అంటే మీ డాడీ కనిపిస్తుంది సడన్ గా. రెడీయా మేడం? మీరు చెప్పండి. అమ్మాయి పరిగెడుతున్నప్పుడు టేక్. Hey, darling, how are you? Wow, yes. ఫస్ట్ అమ్మాయి చిన్న అమ్మాయి నువ్వు చెప్పేసి. ఫస్ట్ చిన్న అమ్మాయి డాడీ అని చెప్పేసి మళ్ళీ టేక్. ఓన్లీ అమ్మాయి టేక్. టేక్. డాడీ ఓపెన్ చేయమ్మా వాయిస్. డాడీ వీళ్ళకు స్క్రిప్ట్ చదివించాల్సిన అవసరం లేదు. ఈ పదాలు కూడా చాలు. అదే అమ్మో ఆకలి. డాడీ చాక్లెట్స్. ఇవి నవ్వుకుంటూ రమ్మ. డాడీ నవ్వు. గట్టిగా అమ్మ గట్టిగా టేక్. అలా నవ్వు, ఇంకా నవ్వు. అలా నవ్వుతూ నవ్వుతూ డాడీ అను. వాయిస్ ఓపెన్ చేయి. డాడీ 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 వాయిస్ ఓపెన్ చేయి. గట్టిగా. గట్టిగా చెప్పు. డాడీ నవ్వుకుంటూ డాడీ, చిన్న స్మైల్ ఇస్తూ డాడీ అను.
రెడీ టేక్ టేక్ డాడీ ఓకే శిషా నువ్వు తీసుకో ఓకే బయటికి రమ్మా మేడం సార్ ఈ పిల్లలకి ఈ డైలాగ్ నేర్పించినా చాలు అవును సార్ అవును అమ్మా ఆకలిస్తుందమ్మా అమ్మా చెయ్యి కాలిందమ్మా ఇవి చెప్పినా చాలు వాళ్ళు వాళ్ళకి ఇవే సింపుల్ చెప్పాల్సిన అవసరం లే రెడీ శశి ఏదో ఇంప్రూవైజేషన్ టేక్ ఓకే ఏ డార్లింగ్ దా నా బుజ్జి ఆహా ఇంగ్లీష్ 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 లోనే చెప్పాలా ఓకే తెలుగు సారీ ఇంగ్లీష్ వచ్చుగా ఎస్ సార్ ఏదో ఒకటి ఓకే ఇంప్రూవైజేషన్ ఓకే Hey, darling, come. I've bought you chocolates, you know. Oh, yes. ఏముందొచ్చు తర్వాత ఓకే ఇది సారీ వేరే వాళ్ళ అబ్బాయి డాడీ అనుకుని వచ్చాడు ఓకే అది ఓకేలే సరిపోతులే కానీ ఓకే ఇట్స్ ఓకే అని ఆమె ఫేస్ మీద చెప్పేసి Okay. గుడ్ బాయ్ టేక్ Oh, okay. He's so cute, by the way. చాలా పెద్ద సీన్ మళ్ళీ మళ్ళీ retake. థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ మంచి అబ్బాయి మీకున్నాడు సో స్మార్ట్ అట్లా చెప్పండి టేక్ Okay. Take. ఓ పని చేయి ఫస్ట్ నుంచి తీసేసుకో ఎవరో Flow. మీ దగ్గరికి వచ్చాడు Mm. అని మాట్లాడేసి ఆమె మొత్తం కంటిన్యూ చేయి టేక్ Take. Oh, darling, you're looking so cute. Oh my God, like he's so cute, right? Yeah, that's okay, no problem. Yeah, he's so looking cute. Sorry. షీష్ మై వైఫ్ పెట్టేసి నీకు నచ్చిన మీ లవర్ పేరు చెప్పేసి రెడీ Starting nuncha? అక్కడ కట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూ Okay. Take. Actually, he's so cute, by the way. Yeah. Okay. Yeah, she's my favorite, Danny. Sorry, wife another five. వైఫ్ బదులు బదులు wife అన్నాడు. వైఫ్ అన్నాడు మళ్ళీ retake. రెడీ మా తర్వాత బుల్లెట్స్ కూడా పడిపోయినా రెండు బుట్లు వెంటనే మొత్తం అదంతా తీసేసుకోండి యాక్షన్ Okay, fine. నవీన్ ఫోన్ చేసి ఒకసారి శ్రవణ్ కి కాల్ చేయి. ఫోన్ పక్కన పెట్టేసి శ్రవణ్ ఉంది. నేను అక్కడికి వెళ్తున్నా అది తెలియదు. మళ్ళీ రేటింగ్ తీసుకున్నాను. Okay. కంటిన్యూ చేయి. రేట్ పడిన ఎఫెక్ట్ కూడా 2 Okay. times పడింది Okay. Yeah, by the way, he's so cute. What's his name? Okay. By the way, she's my wife, Danny. హలో Oh! ఓకే ఓకే. అయ్యో తులసి గారు మేడం ఉన్నారు మేడం ఫేవర్ గారు ఇంగ్లీష్ వచ్చి వాడి వైఫ్ సింగ్ సరే చేసుకోండి పర్లేదు. డైలాగ్స్ ఉండవు మీరు ఆటోమేటిక్గా ఏదో దాన్ని సింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అదేంటి హార్డ్ డిస్క్ కాదు మేడం పర్లేదు. ఇప్పుడైతే పోస్ట్ చేసేసాను. కింద పెట్టి పంట పడిపోతుంది 16 రూపాయలు సరేనా? మూలకి ఎక్కడ నార్మల్ పోస్ట్ చేసేసాను. నార్మల్ పోస్ట్ రెడీ ఆయన మిస్సెస్ కి ఏదో ఒకటి మేడం ఫస్ట్ నుంచి కూడా ఇండియా గుడ్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ అండ్ గుడ్ లాడ్జ్ సో నైస్ మన లండన్ లో కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనేది మాట్లాడుకుంటూ మీకు ఇంగ్లీష్ వచ్చుగా వచ్చేసి ఇక్కడ వరకు కంటిన్యూ చేయాలి ఆమె బుల్లెట్ కూడా పడుతుంది టేక్ చేద్దామా? ఇతని వైఫ్ కి ఈ అమ్మాయి కాదు ఆయన వైఫ్ కి వైఫ్ ఇప్పుడు శశి చెప్పిన వాళ్ళ మిస్సెస్ కి చూసి మొత్తం సింగ్ చేసుకుంటే మొత్తం సింగ్ చేసుకుంటే వెళ్ళిపోండి చూస్తూ టేకా Yes, sir. టేక్ Hey, hi, yeah. Hey, hello, hi. Yeah, this is. Huh? బుల్లెట్ పడింది కొబ్బరికాయ పడింది కొబ్బరికాయ వాళ్ళ- పడిన బుల్లెట్ వాళ్ళ హస్బెండ్ కి బుల్లెట్ గుచ్చుకుందంటే ఈమె ఎంత కంగారు ఎఫెక్ట్ ఇవ్వండి మేడం Huh? గట్టిగా అనండి. గట్టిగా రావాలి. ఆవిడకి ఆయనకి బుల్లెట్ తగిలినమ్మనే మనము
భయపడుతుంది చూసారా అతనికి ఏమో ఏం లేదు ఎఫెక్ట్ అంటే లైటర్ తీసి చేయి పెడితే మేడం తవక్కున వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తగిలిందా ఫస్ట్ అక్కడ ఓ అదే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ మీద ఉండే ఇది, ఆ తర్వాత ఆమెకు వెంటనే అరుపు. మీరు మీరు చూపించండి ఒకసారి. Take. ఇది హాయ్ యా హలో ఓ మై గాడ్ మేడం సెకండ్ దానికి ఇంకా ఎక్కువ ఉండాలి. ఓకే సార్. ఫస్ట్ కి 50% ఉంటే సెకండ్ 100% ఉండాలి. మళ్ళీ 1 మంత్ టేక్ చెప్పండి. హాయ్ హలో హాయ్ ఓకే అర్థమైందా మేడం? Yes. నేను ఒకటే త్రివేణి గారు చాలా మంది అకాడమీస్ పెట్టి ఏదో నేర్పించాలి అంటే నేర్పించి పంపిస్తారు. నేను అలాగా నేను నేర్పిస్తుంది ఇది ఎవడైనా డబ్బింగ్ కావాలంటే వాడిని అక్కడే నరికేసి కూడా వాళ్ళ మీద లీగల్గా కూడా కేసు వేయచ్చు. నేను నేర్పించింది 100% సినిమా టైప్ ఆఫ్ వర్క్స్. ఎవడు ఇట్లా చేయడు, ఎవడు ఇలా నేర్పించాడు. కాబట్టి ఇదేంది ఇలా ఉంది అని మీకు అనిపించవచ్చు. కాబట్టి నేను ప్రొఫెషనలిజమే నేర్పిస్తా. నేను డబ్బులు తీసుకున్నానని ఏదో సింపుల్గా నేర్పించే టైప్ అయితే కాదు. ప్రొఫెషనల్గా రెడీ ప్రాక్టీస్. మీరేంలే అన్నం తీస్తున్నప్పుడు మూత కాలినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ మన దీపావళి క్రాకర్ కాలితే ఏమవుతుంది? ఫస్ట్ ఎఫెక్ట్ ఏమో అన్నం కాలినప్పుడు తీసుకోండి, సెకండ్ ఎఫెక్ట్ ఏమో బాంబు వేలుస్తున్నప్పుడు పెయిన్ వచ్చింది తీసుకోండి. అంతే, అది మీ ఇంట్లోనే ఉండే ఎక్స్పీరియన్స్. నేనే బయట కూడా చెప్తాను. ఫస్ట్ అన్నం ముట్టుకున్నప్పుడు వచ్చిన వేడి, సెకండ్ పిల్లలు కాల్సినప్పుడు సడన్ గా మీరు ముట్టు మీరు చేయాలి. ఈ రెండే ఆప్షన్స్. నేను ఎక్కడ మీ ఇంట్లో ఉన్నాయో చెప్తున్నాను, కానీ మీ ఇంట్లో ఉన్న కూడా మీరు చెప్పకపోతే మనం ఏం చేయాలి? టేక్. Hey, hi. Yeah, hi, hello. Yeah. గట్టిగా రావాలి. సరిపోలే మేడం, సరిపోలే సరిపోలే. సేమ్ ఎఫెక్ట్ ఇంకోటి చెప్పండి, వెళ్ళి మీరు కూడా చెప్పండి. డైలాగ్ చేసి టేక్. Hey, hi, how? ఎవరో చెప్పింది బ్రాహ్మణాన్ని అసలు రికార్డ్ అవ్వట్లేదు. గట్టిగా చెప్పండి మేడం. వెనకాల కొట్టండి. Hey, hi, hello. సెకండ్ ఇంకా హైలైట్ కావాలి, ఇంకా గట్టి కావాలి. సెకండ్ అది గట్టిగా చెప్పండి మేడం. దీపికా గారు ఇంకా సరిపోలే అది బ్రాహ్మణి గారు. ఈసారి బ్రాహ్మణి చెప్పకపోతే ఇదే ఎఫెక్ట్ ఆమె చెవులో చెప్పండి. టేక్. Hey, hi, hello. ఓకే. ఆమె ఇప్పుడు ఆ మేడం మళ్ళీ చెప్పమని మేడం సేమ్ చూసారు కదా. నాకు చిన్నగా చెప్తే నడవాలి. ఇక్కడ మీరు వాయిస్ దాచుకోవడానికి రాదు కదా. సినిమా యాక్టర్స్ నటించే వాళ్ళు అందరం దాచుకోకూడదు, ఇక్కడ వాయిస్ దాచుకోకూడదు. మనం ఏమైనా యశోదాకాలంలో ఉన్నాం. టేక్. Hello, hi. Yeah, hi, hello. How are you? నెక్స్ట్ ఎవరు? హైమోతి గారు. టేక్ మేడం. టేక్. Hi, hello. Hello. Hi, yeah. అన్నద్దు. హ్యాండ్స్ హోల్డ్ చేయకండి అసలు. అన్నద్దు. Okay, sir. Okay, sir. రెండే మాకు అన్నద్దు. Okay, sir. టేక్. Hello. Hi. Nice to meet you. సరిపోలే. మేడం అసలు వాయిస్ రికార్డు కూడా కానట్టుగా ఉంది. అవునా? కాస్త గట్టిగా చెప్పండి. Okay. చేతులు ముడుచుకోకండి, రావు. మొన్న అన్నపూర్ణ స్టూడియోలో ఏదో సినిమాకి డబ్బింగ్ చెప్తుంటే నా వాయిస్ నే వినని ఎనికి చెప్తే నాయిస్ వస్తుంది, ముందుకు వచ్చి చెప్పంటారు వాళ్ళు. అన్నపూర్ణ స్టూడియో ఒక స్టూడియో కన్స్ట్రక్షన్ 40 లక్షలు అది. అక్కడ నేను మైక్ ఎక్కికుంటేనే ఉండదు, నీది ఎంత పెద్ద వాయిస్ ఉండొచ్చు, ముందుకు వచ్చి చెప్పని చెప్తున్నారు వాళ్ళు. ఇక మీ వాయిస్ ఏం పనికి వస్తాయి అక్కడ? నేను అడిగితే అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్లో ఉన్నాడు కూడా కిందకి వస్తాడు. అలాంటి వాయిస్నే ఎనికి నుంచి ఇంకా ముందుకు రండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇక మరి మీ వాయిస్ ఇంకెక్కడ యూజ్ అవుతుందో చూసుకోండి. ఇక టేక్. Hi, hello. This is nice to meet you. Okay. వదిలేకండి.
మేడం వల్ల ప్రాక్టీస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇట్లా చూసి వదిలేస్తాం. ఇప్పుడు మీకు ఒకటే త్రివేణి గారు రేపు పొద్దున కూడా ఏమంటారంటే చెప్తున్న వాళ్ళు చెప్పి యాక్చువల్గా ఫస్ట్ టైం 50% ఇస్తే సెకండ్ టైం ఫస్ట్ అర్థం కావడానికి ఒక 50% మనం ఇచ్చిన తర్వాత మనకి క్లారిటీ వచ్చేసింది కదా అతను కాల్ చేశారని, ఇంకా గట్టిగా ఇచ్చేయాలి. చచ్చిపోతున్నాడు కదా. ఒక లాస్ట్ అది కూడా హస్బెండ్ కదా. Take. హాయ్ హలో హలో నైస్ టు మీట్ యూ. హలో హాయ్ హలో. మీ ఇంట్లో మన దీపాల బాంబులు ఎవరైనా మిగిలినాయా? ఫస్ట్ ఎఫెక్ట్ బాగుంది, సెకండ్ చేతిలో పెంచితే మేడంకి అర్థమవుతుంది. ఫస్ట్ బాంబు ఏమో మిరపకాయ బాంబు చేతిలో పట్టుకుని పేల్చాలి. సెకండ్ వంకాయ బాంబు వెళ్తే అప్పుడు వస్తుంది మేడంకి ఎఫెక్ట్. మేడం మీరు 3 సార్లు ఇచ్చారు, 3 సార్లు అవసరం. ఫస్ట్ టైం అయితే ఒకటి. మేడం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే సార్. మేము ఒకప్పుడు డబ్బులు చెప్పేటప్పుడు చేసి మమ్మల్ని పక్కన వచ్చేవా అనేవాడు. అంటే ఫెయిల్ అయిందని అర్థం. కానీ అప్పుడు నేను ఏడవలే, కానీ ఎందుకు వీడు పక్కన దొరుకుతున్నాడు అని దానికి నేను లాజికల్ పాయింట్ని ఇంకా ప్రాక్టీస్ చేయడం వల్ల సక్సెస్ అవ్వలేదు. మీరేదంటే వచ్చిన ఫీల్ అవుతుంటే బాధపడతాను. ఇది నయ్యి చెల్తా అర్థమవుతుంది జరగవా అన్నప్పుడు ఎందుకు నన్ను జరగమంటున్నాడు అంటే ఫస్ట్ బాగా చెప్పిన వాళ్ళకి గుడ్ 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 అంటున్నాడు. అంటే వాడు ఇప్పుడు ఇద్దరు ఒకటే బ్యాచ్ స్టూడెంట్స్. శశి చేస్తున్నప్పుడు గుడ్ అనుకుంటా, మన ఇప్పుడు నవీన్ చెప్తున్నప్పుడు బ్యాడ్ అంటున్నప్పుడు ఫెయిల్యూర్ ఎవరిలో ఉంది? వినోద్ అకాడమీలో ఉందా, మీలో ఉందా? అది మీరు జడ్జిమెంట్ చేసుకోవాలి. అది నేనేం చేయను. ఎందుకంటే ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఒక అబ్బాయి చెప్పట్లా. ఫెయిల్యూర్ ఎవరిది? నాకు డెఫినెట్లీగా. కాబట్టి అది మీ దగ్గరనే ఉంటుంది ప్రాబ్లం. లాస్ట్ అండ్ ఫైనల్ టేక్. Take. హలో హాయ్ హాయ్ హలో నైస్ టు మీట్ యూ. అది బుల్లెట్ మీకు పడినట్టు వచ్చింది. అదే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది కదా, ఈ అమ్మాయి తను మా అబ్బాయి ఎవరు మాట్లాడుతారు అదన్నా చెప్పండి. డైలాగ్ ఆ అమ్మాయికి చెప్పండి. ట్రై చేస్తాను. వీళ్ళు ఎత్తుకుందాం. మిస్ అయ్యి వచ్చాడు, ఓకే మిస్ అయ్యి వీళ్ళు ఎత్తుకున్నారు మా అబ్బాయి అని ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే వస్తుందా ఇంగ్లీష్ లేకపోతే హిందీ లేకపోతే తెలుగు? ఏది ఏ లాంగ్వేజ్? అమ్మాయి పారిపోయింది. రెడీయా? ఏ లాంగ్వేజ్ ready. చెప్తారు మేడం? నేను నెవర్ మైండ్ హీ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫాదర్. డూ నెవర్ మైండ్. ఓకే ఫస్ట్ మామూలుగా చెప్తుంది, సడన్ గా పడ్డప్పుడు భయపడి ఓ మై గాడ్ అని పరిగెడుతుంది. టేక్ తెలుగులో పర్లేదు, తెలుగు ఫస్ట్ తెలుగు చెప్పండి. టేక్ కొద్ది లీడ్ ఇవ్వండి, కొద్ది లీడ్ ముందు నుంచి రా. ఇంకా ముందు నుంచి ఇంకా ఇంకా అక్కడి నుంచి టేక్ మేడం. హలో హాయ్ నమస్తే. బాబు మా వాళ్ళ బాబు అనుకుని వచ్చాడండి. ఓకే ఫస్ట్ డైలాగ్ మీ మైండ్ లో బాబు పాప అంటారు. ఓకే సార్. కన్ఫర్మ్ చేసుకోండి, బాబా పాపనా. ఓకే సార్. రెడీ? Take. నమస్తే. బాబు మీరు ఫాదర్ అనుకుని వచ్చారండి. సారీ అండి. ఓకే అండి. ఓకే ఓకే నైస్ టు మీట్ యూ. ఓకే వచ్చిందా? ఓకే అవన్నీ డిలీట్ చేసేసి ఆ మధ్యలో కావడ కూర్చుంది. త్రివేణి గారు వెళ్ళండి లోపల. మేడం మీరు వాయిస్ ఓవర్ అంటే అందరూ వాయిస్ బయటకు వస్తుంది. ఈ కాలంలో నేను చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా ఏంటంటే వాయిస్ ఓవర్స్ పెద్ద పని లేదు ఇక్కడ. పెద్ద పని లేదు. మీరు అది నేర్చుకున్నా కూడా 2,000 3,000 వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది. మీకు ఇది ఇంపార్టెంట్. లక్షలు సంపాదించేది ఇది. ఆ వాయిస్ ఓవర్స్ ఇప్పుడు పెద్ద ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు. యూట్యూబ్లో అసలు చండాలమైన వాయిస్ ఓవర్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. దానికి సంబంధం లేదు ఇక్కడ. అది జనాల మెదడుని బట్టి ఆ ఛానల్ డబ్బులు బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఇవే దీని మీద ప్రాసెస్ నేర్చుకోండి. వెళ్ళండి. మధ్యలో కాబట్టి కూర్చొని చూసారా, 2 బుల్లెట్లు పడ్డప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది. చూడలేదు మేడం? చూసాను సార్. చూసారా Play చేయనా? ఒకసారి మేడం? అక్కడ మధ్యలో ఏదో ఉంది కదా, మచ్చకి సైలెంట్ గా ఉంది. అది ఆ రెడ్. మీరు ఎప్పుడు కూడా విజువల్ మీద ఉన్న వాళ్ళు కాదు, విజువల్ లోపల ఉన్న వాళ్ళని కూడా చూడాలి. రెడీ? మొత్తం మీకు అంత దీపావళే. టేక్. Take. ఎస్.
మేడం వాయిస్ ఓపెన్ ద వాయిస్. కాదు, అక్కడ ఆమె ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో అంతే చాలు. మేడం అక్కడ పడింది ఏంటి, అతనిలో ఏం దిగింది? బుల్లెట్ బుల్లెట్ దిగింది. ఆమెకి ఏదో అర్థం కావట్లే. అలా సినిమాలో ఇది పర్టికులర్ అంటే ఆమె మడిచిందా వదిలేసిందా ఒకసారి. సినిమాలో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా నేను అలా చెప్పిస్తాను. అది రెడీ మేడం, గట్టిగా. ఎస్ Take. ఓకే నెక్స్ట్. సింధు ఏం చేయకు, నెక్స్ట్ వెళ్ళిపో. ఇంకా చాలా కథ ఉంది అది. ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి మీరు, మీరే కదా చెప్పింది ఆ అమ్మాయి రిసెప్షనిస్ట్కి. మీరు ఇప్పుడు ఏం చెప్పకండి ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎలా చెప్తున్నారో నోట్ చేసుకుని వెళ్ళిపో. రిసెప్షనిస్ట్ చూడండి, Take. అది టేకా ఓకే సార్. కనపడిందా? సార్ టేక్. గట్టిగా రావాలి ఎక్స్ప్రెషన్. Take. ఓకే శశి వెళ్ళు, నువ్వు అదే అటు చూసుకో, లే కూర్చో, వెళ్ళిపోయి. ఒకటి, రెండు, మూడు పడ్డాడు, ల్యాండింగ్. అది ఓకే రెడీ. టేక్. Take. శశి సార్ ఫస్ట్ సెకండ్ రెడీ. Take. ఫస్ట్ కూడా కంటిన్యూ ఫస్ట్ ఓకేలే కరెక్ట్ ఇచ్చావు. ఆ కింద పడేది కూడా కంటిన్యూ, ఇక్కడ వరకు పడిపోయింది మొత్తం ఇచ్చేసి. మొత్తం అంతా ఓకే సార్. టేక్. మళ్ళీ దగ్గరికి వచ్చిందా? దగ్గర. అంటే వాటర్ లో పడ్డాడు కదా అని లేదు. అలా అనుకున్నా. మళ్ళీ సరే సరే అది వదిలేద్దాం. నెక్స్ట్ ఆ ఇంగ్లీష్ ఆవిడకి ఇంగ్లీష్ ఆవిడకి అంటే వాటర్ నోట్లోకి వెళ్ళిందని దశలో ఉంది కదా, వాడు చచ్చిపోయాడు అక్కడికే. రెడీ. ఆడ ఇంగ్లీష్ ఆమెకి బుల్లెట్ పడి చూడండి. ఒకటే ఒకటే రెండు ఓకే లేదు. సార్. ఓకే Take. ఆ కింద పడింది కూడా ఇచ్చేయండి. ఓకే సార్. కింద పడింది ఎక్కువ కూడా ఇవ్వాలి. టేక్. దాన్ని ల్యాండింగ్ అంటారు. కింద పడింది మంచిగా ఇవ్వాలి. ఓకే సార్. వాయిస్ దాచిపెట్టుకుంటున్నారు. ఓకే సార్. Take. మీరు వెళ్ళండి, ఇక్కడ ముందర భయపడుతూ పోతావు. అది చూసుకోండి. Take. దేనికి పరిగెత్తున్నా డే గట్టిగా ఇవ్వాలా. టేక్. వాయిస్ ఓపెన్. ఓకే ఓకే అది ఓకే. ఆ బిడ్డను ఆమెకి ఎవరు చెప్పింది మీరే కదా, ఆ పిల్లోడిని వాళ్ళ మదర్కి వాడి బుల్లెట్ పడ్డది. ఇవ్వండి, మీరు వచ్చేయండి మేడం. పిల్లోని వాళ్ళ అబ్బాయిని పరిచయం చేసింది కదా, ఆమె బుల్లెట్ పడింది చూసుకోండి. భుజం మీద పడ్డది బుల్లెట్. టేక్. Take. ఏదో ఎన్సిల్ ఇక్కడ పడ్డది బుల్లెట్. ఓకే సార్. ఫస్ట్ ఇవ్వండి. భయపడుతూ పోతున్నప్పుడు మీ ఇంట్లోకి ఏదైనా ఒక దొంగ వచ్చినప్పుడు మీరు ఎట్లా అంటారు చెప్పండి, అది కంటిన్యూ చేయండి. ఉంది కదా అక్కడ. టేక్. మైక్ ముందుకు వెళ్ళండి. టేక్. Take. టేక్. అది బుల్లెట్ 3 సార్లు పడి ఫస్ట్ ఇవ్వండి, పరిగెత్తిన. సెకండ్ మూడోసారి బలపడ్డది. 4సారి అన్ని ఉన్నాయి అక్కడ. ఒకసారి చూడండి, ప్లే అను ఒకసారి ప్లే చూసుకోండి.
అది 3 కట్స్ ఉన్నాయి, వెళ్ళండి. టేక్. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి ఎఫెక్ట్స్. ఓకే, పియానో మీరు ఇచ్చేయండి చాలు. అలా సినిమాలు అంటే డైలాగ్లు ఇవన్నీ కానీ సినిమాలోనే చాలా విషయం ఉంటుంది, ఎవరు చూసుకోవద్దా, ఏం చేయలేదు. ఆడు పియానో వాడిస్తున్నాడు, కూర్చోబెట్టిపోయి చూసుకో. షోల్డర్ కొట్టింది సార్ 2. రెడీ. టేక్. ఫస్ట్ ఎక్కడ పడ్డది షార్ట్? షోల్డర్ సెకండ్ వీపులో. చూసుకోండి. టేక్. గుడ్ గుడ్ నైస్. ఇద్దరు లేడీస్ వెళ్ళండి. మీకు ఓకే, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది ఇదివరకు రెడీ. ఇద్దరికి ఇక్కడ పడ్డది చూసుకోండి షార్ట్స్. ఇద్దరు మేడం ఫోటోలో ఇద్దరికి పొట్టలు ఇదిగోండి. అది తీసుకోవాలి. ఎక్స్ప్రెషన్. టేక్. ఓకే, నర్సులు వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమని దీనికి మీరు కూడా కూర్చో. అంత టైం లేదు, సినిమా కూర్చునే టైం కాదు. వెళ్ళండి వెళ్ళండి, మన నర్సులు మీరు వెళ్ళండి. హెయిర్ హోస్టెస్ పడతారు. అందరూ కూడా సింగల్ అంటే హెల్ప్ ప్లీజ్ అది రావాలి. టేక్. టేక్. నీది ఒక్కటి విడిగా ఈ లెసన్ అంటే టెర్రరిస్ట్ అన్నగారు ఉన్నట్టు మళ్ళీ డ్రాప్ అయిపోయారు. లేదా లాస్ట్ డ్రాప్ అయిపోయింది. ఒక దానికి చెప్పేసి కూడా వచ్చారు మీరు. మేడం మీరు కూడా చెప్పండి. చెప్తాను సార్. డ్రాప్ అయిపోతున్న హెయిర్ హోస్టర్ అది. టేక్ 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 మళ్ళీ రీటేక్. ఓకే ఒకసారి మళ్ళీ అక్కడ ప్లీజ్. ఒకడు బాంబు వెళ్తున్నాను ఇంట్లో వాడి మీద చూసుకో. ఫిష్ అగ వాడు ఆడబడ్డాడు. వెనకాల నువ్వు అన్నావా అసలు? మీరు ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు, నేను బ్యాక్ వ్యూ చూస్తాను. రైట్. బాంబు వెళ్ళింది. టేక్. ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అటాక్ చేయకండి. ఫస్ట్ ఆ సీన్ వస్తున్న ముందే అది తీసుకోండి. డైరెక్ట్ ఎత్తుకుంటే హార్ట్ ఫెయిల్ అవుతుంది. టేక్. తీసుకో. వెళ్ళిపోయా. ఒకసారి మళ్ళీ ప్లే చేయరా? ఒకసారి ఎక్కడ వస్తుందో తెలియట్లేదు. ఇక్కడ బ్రీత్ ఇవ్వాలి. ఓకే అది రావాలి. ఓకే సార్. టేక్. ఓకే. చెప్పేది కిందకి పడేతాడు. నువ్వు కర్రా మొత్తం వదిలేసి ఇట్లా వాడు. డైరెక్ట్ పడితే ఏమవుతుంది? డైరెక్ట్ పడితే దీని మీద ప్రెషర్ పడుతుంది, అప్పుడు ఒక ఎఫెక్ట్ వస్తుంది. చెప్పది ఎఫెక్ట్ అది. ఓకే. అది ఓకే. ఈడొకటి పరిగెడుతున్నాడు చూడు, ఈడొకటి మేనేజర్ పరిగెడుతున్నాడు. ఈడైపోయిండు. అగో ఇద్దరు పోండి. మెయిల్ ఒకటే జెంట్. నీది అయిపోయింది లేదా? నీది అయిపోయింది. ఒక ఫీమేల్ ఉరకండి. ఏం లేదు ఇక్కడ. సందర్భం ఏంటి? ఎవడి ప్రాణాలు వాడు కాపాడుకోవడమే. టేక్.
టేక్. అది రావాలి మేడం కంటిన్యూ. ఇగో ఫస్ట్ మేడం బ్రీత్ శశికి చెప్పినప్పుడు అందరికి వర్తిస్తుందండి. ఇగోండి ఏయ్ సార్ నవీన్ అది రావాలి, మీరు అరవద్దు. అంటే ఎందుకు అరవద్దు చెప్పండి. భయంతో అరుపు రాకుండా ఆ, కాదు టెర్రరిస్ట్ లో మీరు గట్టిగా అరిస్తే మీ మీద కూడా బాంబు వేయరా? అరుపు అరవద్దు భయాన్ని చెప్పాలి. మీరు గట్టిగా అరిస్తే ఓ బాంబు మీ నెత్తి మీద కూడా వేస్తారు వాడు. కాబట్టి పరిగెత్తుకుంటూ కంట్రోల్ ఆఫ్ వాయిస్ చేసుకుంటూ వెళ్ళాలి. టేక్, గట్టిగా అరవకండి. టేక్. టేక్. మీరు ముందే బ్రీత్ ఇవ్వండి, ముందు నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచి ఇవ్వండి. టేక్. కొంచెం ముందు పెట్టండి. అది ఆల్రెడీ ముందే ఉంది. టేక్ 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 టేక్. మళ్ళీ లేటు. మళ్ళీ లేటు. అక్కడ కలబడినమ్మనే మీరు కావాలి. కనపడక ముందే స్టార్ట్ చేయండి. టేక్ టేక్. టేక్ టేక్. వదిలే. అక్కడ అమ్మాయి మీ విషయం దాక్కుంటుంది. విషయం ఫినిష్ దాక్కున్న దగ్గర దాక్కుంటుంది చూడమ్మా. టేక్ రైట్ టేక్ చూసేది. ఓకే, అక్కడ ఒక లేడీ ఒక ఆమె చెవులు పట్టుకొని పరిగెడుతుంది. పరిగెత్తండి టీవీ మీద. టేక్. ఓకే, ఆడవిడకి నెక్స్ట్ బాగా చెప్పారు. గుడ్. నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ ఇక వీడు తలపైకి పట్టుకున్నాడు. అది తీసుకో. తలకాయ పట్టుకున్నాడు చూడండి, స్క్రీన్ మీద ఉన్నాడు. టేక్. ఒకసారి టేక్. ఫస్ట్ ఒక పని చేయండి, నవీన్ అండ్ ఇద్దరు ఇక కింద కూర్చున్నారు కదా, ఆ స్క్రీన్ మీద ఉన్నోడికి శశి చెప్పు లోపలికి వెళ్ళి బయట తీస్తాను. టేక్ టేక్. ఏ అది కాదు, అది దాక్కుంటున్నాడు. శశి సార్. ఈయనకి బ్రీత్ అది కావాలి. ఎన్ని రోజులు నేర్చుకుంటాడు, క్లాస్లో అయిపోతే బయట పంపించేయండి. ఇంకా చాలు, ఇంకా రోజు నేర్చుకుంటున్నాడు ఆయన. టేక్. కావట్లే, నువ్వు వంగితే మైక్ కింద పెట్టాలా? అక్కడి నుంచే చెప్పు. ఓకే సార్. టేక్. అక్కడ టీవీ మీద ఒక వంగిండు చూడు, ఇచ్చేసి నవీన్. ఓకే మీకు ఎక్కడెక్కడ చూస్తున్నాను మీకు అర్థమైతే లేదు. ఫస్ట్ టేక్. ఆ టీవీ మీద ఒకడు చాక్లెట్ కలర్ ఒకడు వంగిండు. టేక్. వీడు కాదు, వీడు కూడా కాదు, ఈడు. టేక్. ఎప్పుడు ఆయన బుల్లెట్ పట్టేస్తారు. అది లేదా ఎప్పుడు ఉంది సార్. లేడీస్ గర్భవతి డెలివరీ అయినట్టు అనుకుంటే ఎప్పుడు అదే కొత్త ఎఫెక్ట్లు ఇవ్వ. వాళ్ళు మనం ఇస్తలేరు, మనం వాళ్ళ నువ్వేమో వాళ్ళని ఇస్తావు. కొత్తది ఇవ్వ ఆ ఎఫెక్ట్. ఓకే సార్. మంచిగా గట్టిగా ఇవ్వ. టేక్. అక్కడ అంతా ఒక మంచి మంచి లేడీస్ వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. పిల్లలు మీరు పరిగెడుతూ ఉన్నారు కదా, అది కావాలి. జెంట్స్ బయటకు వచ్చేయండి. ఫస్ట్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి. ఎప్పుడు కూడా కనపడిందా స్క్రీన్ మీద ఒక బంచ్ పరిగెడుతూ ఉన్నారు, కనిపించిందా? కంటిన్యూ ఉండాలి క్రౌడ్. చూడు, ప్లే చేయండి ఒకసారి. చూసుకో. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. వీళ్ళు అది కావాలి. రెడీ? రెడీయా? రెడీ. టేక్. టేక్. ఓకే, బయట రండి. అర్జెంట్ వెళ్ళండి. యాడ్ బావా. అనాలి, మనం కూడా లోపల పంపించడానికి అనాలి. చూడండి
నేను లోపలికి వచ్చేది నేను చెప్పడానికి కాదు, నేను చూడడానికి చెప్తున్నా. ఓపెన్ చేయకపోతే నేను చెప్తాను మమ్మీకి. అక్కడ సర్వెంట్ పడిపోయి చూసేసి సార్ వైట్ కలర్ షెఫ్ షెఫ్ అక్కడ బాంబు మీద ఓ ఇది ల్యాండింగ్ టేక్ టేక్ ఇక్కడ నేను అంటుంది బాంబు మీద వాడి నెత్తి మీద పడ్డట్టు బాంబు ఓకే. అక్కడ నెత్తి మీద పడ్డప్పుడు ఎఫెక్ట్ ఏమి ఇస్తుంది చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ లో కింద పడింది టేక్ టేక్ లేట్ లేట్ ఆ బాంబ్ అంటే కనిపించలేదు సార్. అది యాక్చువల్లీ ఆ బాంబు మీద- కరెక్ట్ గా ఫ్లాష్ అవుతున్నప్పుడు అరవాలి. ఓకే మీద పడ్డట్టు ఓకే. టేక్ ఇగో ఒక్క నిమిషం ఎఫెక్ట్స్ ఇచ్చేటప్పుడు వెనక్కి కొంటున్నాడా మైక్ ముందు కొంటున్నాడా వెనక్కి టేక్ వెనక్కి ఉండాలి ఎఫెక్ట్స్ ఇచ్చేది. టేక్ ఓకే అక్కడ నవీన్ సార్. ఆ సోఫా సెట్ గురించి ఎవరు అమ్మాయా అబ్బాయా అమ్మాయి సార్ అమ్మాయి అమ్మాయి. దుంకింది. అమ్మాయా అమ్మాయి సార్. వీడికి ఇచ్చేసా నవీన్ స్క్రీన్ మీద ఒకడు వరుగుతా ఉన్నాడు కదా రమేష్ రమేష్ అనేసి ఓకే సార్. టేక్ టేక్ రమేష్ రమేష్ నీ భోజనానికి రాన్నట్టు పిలుస్తున్నాడు అక్కడ ఎట్లా పిలుస్తాడు రమేష్ రమేష్ అది కూడా బయట పిలిపిస్తే నీ నెట్ మీద ఇంకో బాంబు వేస్తాడు రమేష్ రమేష్ అది బాంబు ఇంకా వాయిస్ ఓపెన్ చేయి రమేష్ రమేష్ ఇంకా ఓపెన్ చేయి రమేష్ రమేష్ ఇంకా రమేష్ రమేష్ రెండు ఒకటేలా వస్తుంది తేడా రావట్లా రమేష్ రమేష్ రావట్లా అదే రమేష్ రమేష్ అదే ఎట్లా చేసినావంటే రమేష్ 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 నీ ప్రతిసారి నేను చూపించాలి 55 రోజులు ఏంటంటే క్లాస్ ఇంకా చూపిస్తూనే ఉన్నాయి టేక్ రమేష్ రమేష్ ఆ రెండు స్క్రీన్ మీద అయిపోవాలి నాకు ఆ అబ్బాయి వచ్చే లోపల కంప్లీట్ ఆ స్క్రీన్ లోనే అయిపోవాలి డైలాగ్ రెండు ఓకే టేక్ రమేష్ రమేష్ ఎవరు అమ్మాయి అబ్బాయి దొరికింది అమ్మాయి అమ్మాయి. దూకు అమ్మాయి దాన్ని బయటికి రాండి బయట దూకు ఎట్లా దూకుతావు టేకా हाँ सर టేక్ బ్రేక్ తీసుకోవాలి ఊరుకుంటూ వస్తుంది మీరెంత దొరుకుతారు అన్నిసార్లు దొరికిందా 2 సార్లు. మీరు రెండు టేకా టేక్ हाँ सर టేక్ ఓకే దూకింది. అక్కడ పడ్డాడు చూసి బ్లాక్ కోట్ స్క్రీన్ మీద పడ్డాడా పడ్డాడా చూస్తున్నావా లేదు ఒకసారి చూస్తాను. అది చెక్ వెనక్కి కళ్ళు చాలా చేపల కంటే చాలా షార్ప్గా పనిచేయాలి చెక్ ఓకే అప్పుడు నవీన్ మీ ఫ్రెండ్ చెప్పారు పిల్లర్ గ్రే కలర్ షర్ట్ చెక్ సబ్బు మీద జారి ఏదో రాఘవేంద్ర సినిమాలో పోయి దాని మీద పడ్డట్టుంది అది బాబు అని సినిమా ఉంటుంది సబ్బు దారి పోయి దాని మీద పడుతుంది అది వచ్చింది ఎఫెక్ట్ అది టేక్ మీరు ఏంటంటే ఫస్ట్ సీన్ స్టార్ట్ కాకుండా అది తీసుకోవాలి అది ఎన్నిసార్లు చెప్పినా మైండ్కి ఎక్కట్లేదు నేను చెప్పినవి కనీసం రాసుకుంటున్నాడు మేడం వీడియో చేస్తున్నాడు కనీసం అందులోనైనా వినండి ఈ రోజు చేసింది నిన్న అదే చేశాడు మళ్ళీ ఈ రోజు రోజు 1 డే నెక్స్ట్ డే చేంజ్ అనేది రాదా మనకు మీరు తెచ్చుకోవాలి నేనేం చేయలేదు కదా
రాసుకోవాలి. లేదు సార్ ఏ పాయింట్ చెప్తున్నాడు అని తీసుకోవాలి. మీరు ఇదే రామ్ గోపాల్ వర్మ గారిని కూర్చోబెట్టి ఇలానే వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా నాలాగే నేను నేర్పిస్తున్నా అది కదా, ప్రొఫెషనల్ డైరెక్టర్ నేర్పించినా నేను నేర్పిస్తున్నాను. నేను ఇంకా 100 కోటి సినిమాకి వర్క్ చేశాను. అదే కదా నేర్పిస్తున్నా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ బ్లాక్ షర్ట్ ఇంగ్లీష్ ఒకడు అక్కడ ఒక పని చేయనా మైక్ ముందు Take. తీసుకో. Oh my god. Oh my. అక్కడ ఒకడు పోతున్నాడు కదా, అవును సార్. వాడికి ఎఫెక్ట్ అది కావాలి. టేక్ నక్కడిచినట్టున్నది అది కావాలి కదా. మళ్ళీ వినిపిస్తున్నామంటే వాడు బాంబు వేస్తాడు నచ్చిపోయిన మళ్ళా. ఈసారి పెద్ద సినిమా అది కావాలి. ఉంటే మీరు చాలా ఎఫెక్ట్ పడుతుంది. నేను చెప్పిన ఎఫెక్ట్ టేక్ తాయి మసాజ్ చేసుకున్నట్టుంది అది. ఫస్ట్ అతను చేసిన తప్పు ఏంటంటే బ్రీత్ తీసుకోవట్లేదు. తీసుకోవట్లేదు. అతను తప్పు అతందే. కొద్ది రోజులు చూసి ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపించేసేయండి. చాలా ఇంకా నేర్పించి అతను దెబ్బగానే మనం తగిలిందా? సీన్ ఏంటమ్మా అదంతా, దాని అర్థం ఏంటి? భయపడి పరిగెత్తిపోతున్నాడు, దాక్కుంటున్నాడు. ఈజ్ ద సిచ్యువేషన్. అతనికి బాంబు పడలేదు, పడతాదేమో అనే భయం. భయంతో ఒక ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నాడు. అది కూడా తను అర్థం చేసుకోలేని పొజిషన్ లో ఉన్నాడు. నమ్మి టేక్ Take. కూడా కాదు. ఆయన గడుస్తున్నాడు కదా మోకాడుతో. ఓకే. చాలు అది. ఇప్పుడు నవీని ఎఫెక్ట్ అది ఈడ మనమున్న కాదు, మనమున్న సీను నవరసాల్లో ఏ సబ్జెక్ట్ ఇది? 9 ఎమోషన్స్. అతను ఉన్నది రొమాన్స్ మూడ్ లో. రొమాన్స్ మూడ్ లో ఉన్నాడు అతను. అంటే అతను ఏంటంటే ఇప్పుడు ఈ రొమాన్స్ సీన్ ఏంటంటే దీనమ్మ ఎవడు పోయినా ఇది నాకు దొరికింది, నేను రేపు చేస్తా అని ఈడిపోతున్నాడా? సత్యనారాయణ దీని శవంతుడు సెక్స్ చేస్తాను పోతున్నాడు. ఈడు వదిలేసాడు. ఇంకా నెక్స్ట్ కాదు అన్నావండి. నెక్స్ట్ నెక్స్ట్ వాడు పాకుతున్నాడు. నేను శశి చెప్పేది ఏంటంటే ఒక నిమిషం ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? భయం. ఇంకొకటి అంటే దీని అర్థం ఏంటి? అది భయమే కాకపోతే భయంతో అంటే ఊరేసుకొని థర్డ్ చివరి దశ చాలా వేరియేషన్స్ ఉంటాయి. అర్థమైందా? అంటావా ఏంటి? ఉంచుకునేది రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్లా పెట్టాం చేయి, ఇంకోటి చేయి ఇట్లా పెట్టాం అంటావు కదా. మొన్న ఇప్పుడు ఆ సినిమాలో సినిమా బాహుబలిలో వాడు చేయి తీసేస్తారు చూసిన వాడు మొన్న సినిమా తీసాడు. ఆ సినిమా నేను ఫైట్ చెప్పినప్పుడు వీడు మామూలుగా ముందు అని ఫైట్ చేస్తున్నాడు. ఫస్ట్ వాడు వస్తాడు, వచ్చినప్పుడు ఇట్లా చేయి పెడతాడు అంటే అతను ఏమంటాడు అంటాడు. ఫస్ట్ ఇట్లా పెట్టింటాడు, తర్వాత అతను మళ్ళీ ఇట్లా తిప్పుతాడు. అప్పుడు నేనేం చెప్పిన అంటే షిఫ్ట్ అంటే ఇట్లా పెట్టింది వాడు షిఫ్ట్ చేశాడు అన్నప్పుడు వాడు ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. అంత ఎఫెక్టివ్గా కూడా. మరి అది ఎలా దిగుతుంది? ఇక్కడ జరుగుతుందేమో భయానికం, నువ్వున్నది రొమాన్సికల్. నేనేం చేయలేదు, నువ్వు వేరే మూడ్లో ఉండిపోతాను. నెక్స్ట్ వీళ్ళకి ఏం చేయాలి తెలుసా మేడం? ఆ థియేటర్లో ఏసీ భోజనాలు అందులో పడేసి కొత్తగా సినిమాలు చూపిస్తూనే ఉండాలి. అట్లాగే అయితే కానీ మీరు అబ్జర్వేషన్ చేయలేదు, ఇండస్ట్రీలో రాలేదు. అర్థమైందా?
నేను చెప్తున్నట్టు కనుక నేర్చుకోగలిగితే నీకు సంవత్సరాలు అయితే పట్టదు ప్రాసెస్, నెలల్లో మీరు ఇండస్ట్రీకి ఎక్కువ. నేను చెప్పింది మీకు ఎక్కకపోతే ఆబ్వియస్లీ సంవత్సరాలే పడుతుంది. ముందే చెప్తున్నాను, మీకు సంవత్సరాలు కావాలనుకుంటారు. అర్థమైంది? వాడు నేను చెప్పిన పాయింట్ క్యాచ్ చేసిన వాళ్ళలో కొంతమంది సూపర్ డూపర్ ఆర్టిస్టులు ఉన్నారు. విఘ్నేష్ ఒకడు, ఆ తర్వాత కన్నా అని ఒకడు, కొంతమంది ఉన్నారు. చాలా స్పీడ్గా నానిగాడు అని ఒకడు, చాలా అర్థం చేసుకుంటారు. చాలా స్పీడ్గా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. అర్థం చేసుకునే వాళ్ళు వినోద్ సరిగా చెప్పలేరు అంటాడు. వాడికి నామూలు చెప్పడు, ఏదో గొట్టంగా ఏదైనా బయట చెప్తాడు. ఆ గొట్టం ముందుకు వచ్చి వాటి గుంటుంది అంటారు. నాకు రాడు. కాబట్టి అట్లా గొట్టాలు చాలా మంది చెప్పేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తారు. మీ చాయిస్, నేనైతే ఇది చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక లేడీ కూడా ఉంది. ఏది వెళ్ళండి. మూల సేమ్ ఎఫెక్ట్. భయపడుతూ తప్పు. ఇంకొక ఎఫెక్ట్ కూడా తీసుకొని తెలుసా అక్కడ నవీన్ చెప్పిన ఎఫెక్ట్. 5 నిమిషాల పని అందరు చచ్చిపోయారు. అటు కూడా చేయొచ్చు కానీ దరిద్రంగా ఉంటుంది అది కదా. మీకోసమేరా ఇంతమంది చదివించాను అనొచ్చు కూడా, కానీ సీన్ మొత్తం మారిపోద్ది. అది కంటెంట్, అది కాదు. టేక్ కొద్దిగా లీడ్ ఇవ్వండి మేడం. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే స్టార్టింగ్ లో డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. అమ్మా ఇంకొకటి మేడం. పెట్టుకోండి, హార్ట్ అటాక్స్ అంట జెంట్స్ కి కాదు లేడీస్ కూడా వస్తాయి. రీసెంట్ జెంట్స్ లేడీస్ అని ఎవరితో డాక్టర్ అదృష్టం అవుతుంది. ఫస్ట్ నుంచి ఇవ్వండి. టేక్ Take. సైడ్ పోసేసి అది మేడం ఇది అయిపోయిందిగా. ఓకే ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. అదో వాడు ఇంకో ఆమె లేడీ కూడా దూరం నుంచి ఏడుస్తుంది. చెప్పాలా, దగ్గర నుంచి చెప్పాలా? దూరం నుంచి చెప్పాలా, దగ్గర నుంచి ఎఫెక్ట్స్ చెప్పాలా? అన్ని దూరం కొద్దిగా బ్యాక్ వెళ్ళాలి. Take ఆ? ఓకే. అమ్మా నువ్వు లేదు, నువ్వు అంటే కంటెంట్ తగిలినట్టు అంటే ఇక్కడ బాడీలోకి వెళ్ళిపోయినట్టు. వేరు వేరు. నువ్వు అంటే నువ్వు ఎఫెక్ట్ ఇచ్చావు, అంటే పడింది దెబ్బ అన్నట్టు. పడింది, ల్యాండింగ్ కూడా ఇచ్చేయి. ఓకే. టేక్ Take. అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి. వెళ్ళు. టేక్ ఆఫ్ ఫ్రేమ్ ఏడుస్తావు. Take. నేను అదే వద్దన్నాను. ఫస్ట్ తీసుకోండి. తీసుకుంటున్నాను గట్టిగా 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 నాకు సౌండ్ వినిపిస్తలేదు. టేక్. ఇది ఇప్పుడు వినిపిస్తుందా? ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లక్షణం. ఇంతకంటే ఇంకా గట్టిగా వస్తే అది ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. టేక్. ఓకే. ఆ ఇంగ్లీష్ ఆడుతుంది. ఓ మై గాడ్, బ్రౌన్ కలర్ హెయిర్ ఆవిడ. Take. సారీ. అది దాని మీద ముందు లీడ్ తీసుకోండి. ఓకే. నేను అంటున్నాను కదా, బ్రీత్ ఇచ్చి ఓ మై గాడ్. ఓకే. టేక్. ఓ మై గాడ్. గుడ్. కొద్దిగా వాచ్ ఇచ్చితే బాగుంటాయి. అక్కడ ఆవిడ అక్కడ ఉంది చూడండి. ప్లేట్ పెట్టు. ఓ మై గాడ్. బ్రీత్ ఇక్కడ బ్రీత్. పడింది పడింది కింద పడింది. అన్నీ తీసుకోండి మేడం. ఫస్ట్ తీసుకోండి. కంటిన్యూ. Continue. ఓకే. Take. ఓ మై గాడ్. బుల్లెట్ షాట్ గట్టిగా పడింది. మర్మం. Take. ఓ మై గాడ్. మీరు సెకండ్ హైలైట్ చేసిన ఫస్ట్ గట్టిగా పెయిన్ వస్తుంది. Bullet, పెయిన్ వస్తుంది, bullet. సెకండ్ పెయిన్ రాదు. మర్మం. Take. ఓ మై గాడ్. సరిగా వినిపిస్తుందా? మీకు ఐడియా ఉందా?
ఇక్కడ అక్కడ ఉన్నట్టు వాయిస్ బాగుంది కానీ పిచ్ని హైలైట్ చేయలేకపోతున్నాం. ఓ మై గాడ్. ఓకేనా సార్? ఓకేనా సార్? యా వాయిస్ రావట్లా, ఓపెన్ అవ్వట్లా. ఓకే నెక్స్ట్ మీరు రండి. Try చేయండి. మీరు ఉండండి. త్రివేణి గారు అక్కడ ఉండండి. మీరు అది ఆమె చెప్పండి. ముఖ్య వేయలేదు చూసుకోండి, నేను చెప్తాను చూసుకోండి. చెప్పండి. లాస్ట్ దిగంటే మూతిలో పెట్టి అదే లాస్ట్ మనకు అదే కూడా మైక్ ముందుకు రావాలి. టేక్ బ్రీత్తో వచ్చేసి టేక్ మైక్ ముందుకెళ్ళండి. టేక్ కాదు అమ్మాయి ఇగోండి ఇటు రండి, బయట రండి. అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి దగ్గర అది వస్తుంది. టేక్ Take. అక్కడ అక్కడ రావాలి. వదిలేసి నెక్స్ట్ నార్మల్ ఉందా? నెక్స్ట్ అమ్మాయా అబ్బాయా? అదే పోయినా. టేక్ Take. No. టేక్ ఓకే. రెడీ వెళ్ళండి. వీడియో కాబట్టి పడిపోయింది. సింగిల్ అంతే. Take. లేదు దిగిపోయింది. చాలా పెయిన్ఫుల్. గుడ్డలు దిగిపోయింది. టేక్ Take. ఓకే. చెప్పండి. ఏది నవీన్ అడిగిన పో. Amin మంచి. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? భయానికమా రొమాన్సా? సార్ భయానకం సార్. టేక్ Take. నేను ఫస్ట్ చెప్తుంది ఏంటంటే అంటే దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది, యాక్ట్ ఒకటి ఉంది. ఏంటది? ఎందుకు దాక్కున్నాడు వాడు అక్కడ? చంపేస్తారేమో. భయం ఉన్నప్పుడు ఏమొస్తుంది? మరి అది నవీన్ దగ్గర ఎక్కడ మిస్ అవుతుంది? 55 రోజులు ఒకటేసారి తీసేసుకుంటున్నావు నువ్వు. ఎన్నిసార్లు చెప్పినా అర్థమైతలేదంటే వీళ్ళకి వినికిడి శక్తి లేదని అర్థం. నేను సార్ అన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు అన్నం పెడతా, అన్నలాగా ఉంటా. బయటకు వచ్చినప్పుడు గురువులా ఉంటా, ఇంకో దగ్గర ఉన్నప్పుడు ట్రెజర్లా ఉంటా, ఇంకో దగ్గర ఉంటే పరిచయం చేసే వ్యక్తిలా ఉంటా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫ్యాకల్టీలానే ఉంటా. నేను మారిన 1%. అది బ్రీత్ ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు నాకు కూడా పెయిన్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి ఆ బ్రీత్? అది ఎవరైనా అంటే ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం చేసుకోవాలి కదా అబ్బాయి. Hey. Ready, sir. Concentrate పెట్టు. Take. పెయిన్ఫుల్. నువ్వు యూజ్ చేసి ఒకసారి. Take.
చాలా సెన్సిటివ్. మనిషి యొక్క మేధస్సు మీద ఆధారపడిన సబ్జెక్ట్. ఏది కూడా వేరే సాఫ్ట్వేర్ అక్కడ ఫీమేల్ వెళ్ళు ఫీమేల్ మీరు ఉందా అండ్ లాంగ్ షర్ట్ లో ఫీమేల్ పడిపోయింది. ఏమైంది? పెళ్లి సంబంధం చూసినావా ఏమన్నా? నీకు గడ్డం గిడ్డం చూస్తే పెళ్లి సంబంధం చేస్తున్నావు. అది మేడం. ఓ ఇదా ఓకే. టేక్ ఫస్ట్ బ్రీత్ కంటిన్యూ. టేక్. నువ్వేంటే తల్లి సారీ. నువ్వు చెప్తే ఇవే ఏకలవ్య శిష్యురాలు. ఇక్కడ మేమిద్దరం కూడా ఏకలవ్యులం. తనకు కూడా పాపం ఏ రోజు కూడా నేను నేర్పించలా. చూస్తూ నేర్చుకుంటే నేను కూడా చూస్తూ నేర్చుకున్నా. చూస్తూ నేర్చుకున్న వాళ్ళు ఏంటండి మీ ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వటం విచిత్రంగా ఉండే ఇది. అందుకే నాకు ఏకలవ్యుడు అంటే చాలా ఇష్టం. అర్జునుడు గొప్పోడా కర్ణుడు గొప్పోడా అంటే నేను ఏకలవ్యుడే గొప్పోడా. ఎందుకంటే చూసి నేర్చుకున్నాడు. ఇంకా గ్రేట్ కదా. అవును సార్. టేక్ మేడం మీరు చెప్తారు మేడం. అదే ఓకే ఓకే నెక్స్ట్ ఆ వాయిస్ షౌట్ ఎక్కువ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి లేదా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా తలకాయ. ఒక బుల్లెట్ వేసుకొని కూడా అందరినీ కిడ్నీ మీ ఫ్రెండ్ వచ్చింది దాదా ఇట్లా ఒకసారి ఈ సీన్ ప్లే చేసి సౌండ్ పెట్టి చూడండి. అందరూ సౌండ్ పెంచు కింద పెంచు 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 ఇంకా అక్కడ ప్లే చేయి. అసలు షాట్ అక్కడే ఉందంటే మైక్ మీద పంపించకటయ్యా. ఆ అబ్బాయికి నువ్వే ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎట్లా నువ్వే ఇవ్వాలి. ఏదో నంబర్ రెడీ అమ్మా? సార్. టేక్ ఇక అక్కడి నుంచి కంటిన్యూ. మీ చెల్లికి ఈరోజు నైట్ నాతో పాటే ఉంటుంది. మా ఇంట్లో ఉంటుంది మా పిల్లలతో. నువ్వు వెళ్ళిపో మమ్మీకి. ఇప్పుడు ఏడుస్తా. టేక్ టేకా కంటిన్యూ చేస్తావా? చెయ్యాలి. టేక్
ఇక్కడ ఉంది అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. ఫేస్ మీద కనపడ్డప్పుడే ఇవ్వు. ఇక్కడ రావద్దు వాయిస్, వాడు దొరికిపోతారు వాయిస్ వస్తే. ఇది కూడా లైట్ బ్రీత్. అవి కూడా వచ్చేసి ఇద్దరు జెంట్స్ ఇద్దరు లేడీస్ వెళ్ళండి. లేడీస్ అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నువ్వు కూడా వెళ్ళిపోండి. మొత్తం అందరు ఇక పట్టుకోవడం వెళ్ళిపోయింది అంత. అక్కడి నుంచి చెప్పేసి టేకా రెడీ ఇక్కడ మీరు పెట్టేసాను సౌండ్ పెట్టేసి టేక్ టేక్ మీరు ఇలా చెప్తే సీనియర్స్ సినిమాలో షాక్ అయిపోతారు. ₹1,00,000 పెట్టి ఈ అబ్బాయి ఇదే కదా అన్నాయన. ఆ పిల్లగాడికి ఎవరైనా ఇస్తారా ఎఫెక్ట్? రండి బయటికి రండి వాడి. చిన్న చిన్న పాపకి ఎవరైనా చెప్తారా? చెప్పు బేబీ. ఒక నిమిషం, అందరిలో ఎవరు చెప్తున్నారు ఫస్ట్? చెప్తావా? ఏయ్ చెప్పలేవా? అమ్మాయి ఇప్పుడు వదిలేదు, చిన్నపిల్లలు వాళ్ళు ఉండనివ్వండి. వాళ్ళు కాకుండా ఎవరు చెప్తున్నారు? నేను చెప్తాను సార్, ట్రై చేస్తాను. ఒకసారి టేక్, ఒకసారి వాయిస్ ఒకసారి ప్లే చేయి. అక్కడ కదా ముందు నుంచి అక్కడ నుంచి ఉంది 31, 30.
40 ఎండ్ అవుతుంది. రెడీయా? హా సార్. సౌండ్ చిన్నగా కొంచెం వినిపించేనా అంటే ఎక్కడ అది వదిలేసి యాక్చువల్గా దాంతో పాటు సౌండ్ కొంచెం తక్కువ చేసుకోవాలి. ఒక్కసారి హెడ్సెట్ పెట్టు. హెడ్సెట్ అవసరం లేదు, ఇక్కడ నుంచి సౌండ్ ఇచ్చి ఆ హెడ్సెట్ పెట్టుకోలేదండి హెడ్సెట్ పెట్టుకుంటే దానికి తగ్గట్టు అక్కడ ఇవ్వచ్చు కదా. మీకు తగ్గించి రెడీయా? హా సార్. టేక్ గుడ్. టైం ఎంత అవుతుంది? హాయ్ అండి, చూసారా ఇది మన పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ట్రైనింగ్ ప్రాక్టీస్ ఇలా ఉంటుంది, క్యారెక్టర్స్ డైలాగ్స్తో పాటు. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ.